అందరికీ వందనములు. నేటి దినం ఆరాధన మనం ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఆశీర్వాదములు మేము పొందుకుంటూ ఈ లోకంలో మీరు మాకు జీవింపచేస్తున్న విధానం కొరకై వందనములు. అంతేకాకుండా కొన్ని నిమిషములు ప్రభువ పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని లేఖన భాగములు చదువుతూ మమ్మల్ని మేము బలపరుచుకుంటూ కావలసినటువంటి మార్పులు చేసుకుంటూ మీరు అక్కడ పర్యంతం జీవించడానికి మాకు శక్తిని సామర్థ్యం అనుగ్రహించి సరైన జీవితం జీవించే కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, మనకు సుపరిచితమైనటువంటి ఒక పాట స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు అనే పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకే చితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసినని, కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగ దిన దినము నిలుచు నీదు వాత్సల్యతమాపై, ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు, ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా, ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చేతము నెరవేర్చితివి,
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మంచిది ప్రియులారా, నేటి దినము మనం ధ్యానిస్తున్నటువంటి అంశము క్రీస్తును ఎరుగుటయు సత్యమును తెలుసుకొనుటయు ఆ ప్రకారమే క్రియలు చేయటం. సత్యమును ఎరిగి ఆ ప్రకారమే క్రియలు చేయటము. అంతేకాకుండా థియలాజికల్ ఎడ్యుకేషన్ సండే అని దీనికి టైటిల్ ఉంటుంది. బట్ మనం ధ్యానించుకుంటున్నటువంటిది నేను సత్యాన్ని ఎరిగినప్పుడు దాని ప్రకారమే నేను క్రియలు చేయాలి. ఉదాహరణకి ఈ మార్గం గుండా నేను వెళితే నాకు ప్రమాదం అని తెలిసినప్పుడు సరి అయిన మార్గంలోనే మనం వెళ్తాం. అంటే ఏంటి, ఎక్కడికైనా దూర ప్రాంతం ఎనీ ఏరియాకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆ ప్రాంతం మార్గం నాకు తెలియదు, ఎలా వెళ్ళాలి. నాకు ఒక వ్యక్తి చెప్పినాడు, చూడండి ఇలా వెళ్తేనే మీరు వెళ్తారు అని. కానీ ఇదే లోకంలో నాకు వేరే మార్గం చెప్పే వ్యక్తులు కూడా ఉంటారండి. ఎందుకు అనంటే ఈ లోకము ఎప్పుడైనా కూడా ఒక్క వ్యక్తి కాదు. ఈ లోకం ఒక్క వ్యక్తి ఉంటే లోకం అనబడదు. అనేకులైనటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఉండటం అన్నది ఉంటుంది. పైగా మానవులలో స్వార్థం అన్నది ఉంటుంది. ఈ స్వార్థం ఒక్కొక్కసారి ఒక వ్యక్తి మేలు పొందుకుంటున్నాడు అన్నప్పుడు స్వార్థం ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి మేలు పొందుకోవటం ఇష్టం ఉండక తనని మార్గాన్ని తప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సరే, అంటే ఇప్పుడు నాకు ఒక విషయం తెలుసండి. ఉదాహరణకి ఒక సత్యాన్ని నేను ఎరిగినప్పుడు ఆ సత్యాన్ని నేను అనుసరించాలి, అదే విధంగా నేను క్రియలు చేయాలి. ఉదాహరణకి ఫ్రిడ్జ్ నేను కొన్నప్పుడు, ఒక రిఫ్రిజిరేటర్ నేను కొన్నప్పుడు అది ఎలా పని చేయాలి అంటే నేను దాన్ని తలక్రిందులుగా పెట్టను. సామాను పెట్టుకోవడానికి నేను తలక్రిందులుగా పెట్టినా కూడా సామాను పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ అది నిలువుగా పెట్టి సమానమైనటువంటి భూమిపైన అంటే గ్రౌండ్ లెవెల్ ఈక్వల్గా ఉంటేనే రిఫ్రిజిరేటర్ పనిచేస్తూ ఉంటుంది. లేని పక్షంలో దాని ఉండేటటువంటి కంప్రెషర్ కానీ మిగతా అంటే కట్ ఆఫ్ థర్మోస్టాట్ కానీ ఇవన్నీ సరిగా పనిచేయవు. అది ఎప్పుడో నాకు ఈ సత్యం తెలిసిండి కూడా నేను చేయనప్పుడు కొన్ని వేల ఖరీదైనటువంటి రిఫ్రిజిరేటర్ నేను కొన్నప్పుడు దాన్ని నాకు ఆ ప్రకారం క్రియ చేయకుంటే అది పని చేయదు. అదేవిధంగా టీవీ నేను తీసుకొని వచ్చినప్పుడు టీవీని ఆకాశం పైన అంటే ఆ యొక్క సీలింగ్కి పెట్టం కదా, నా యొక్క కనుదృష్టిల మేరకు నేను ఎక్కడ చూడగలను అక్కడ పెడతాను, అది క్రియ. కారు కొన్నాను, దాని డ్రైవింగ్ నేర్చుకుంటాను, ఏ సామాన్లు ఎక్కడ పెట్టాలో దాని ప్రకారమే చేస్తాను. గ్యాస్ సిలిండర్ కొన్నప్పుడు గ్యాస్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ లౌకికమైనటువంటివి. కానీ ఆధ్యాత్మికంగా కూడా నాలో కొన్ని క్రియలు లేనట్టయితే
నా క్రియకు నేను చేసినటువంటి ఆ నేర్చుకున్నటువంటి విద్యకు ప్రతిఫలం ఉండదండి. ఈ విషయంలోనే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, ఇందులో కొన్ని వచనాలు చూద్దాము. మొదటి వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఇక్కడ కృప, కరుణ ఇవి అందరికి తెలిసినటువంటి పదములే. కరుణ, కృప. కృప అంటే నాకు అర్హత లేకపోయినా కూడా పొందుకోవటము కృప అండి. నాకు అర్హత లేదు, నాకు ఎటువంటి విద్య అర్హత లేకపోయినా కూడా యేసు ప్రభు కృప ద్వారా నన్ను అర్హుడను చేసినాడు. అంటే ఇక్కడ విద్యా అర్హతలు లేకుంటే పర్సనాలిటీ, ఫిజికల్ క్వాలిఫికేషన్స్ ఇవి కాదు. పరలోక రాజ్యంలో నేను చేరటానికి నాకు అర్హత లేదు, ఎందుకంటే నేను పాపిని కాబట్టి. సరే, పైగా నేను ఈ లోకంలో జీవించటానికి కూడా యేసు ప్రభు యొక్క కృప నన్ను బలవంతునిగా చేస్తుంది. కృప అంటే అర్హత లేదు, ఆయనను నాకు ఇస్తున్నాడు. పర్యాయ పదాలుగా వాడబడుతున్నటువంటి కరుణ ఏంటంటే నేను శిక్షకు పాత్రుడనైనప్పటికీ శిక్షింపబడకుండా కృపచేత తప్పించబడుతున్నాను. చూసిందండి, అది కృప. సో ఇప్పుడు అది కరుణ, ఇది కృప. ఇప్పుడు నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పౌలు గారి గురించి అనేకుల ఎదుట ఈతను సాక్ష్యం విన్నాడు కదా, అదే పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు. పౌలు గారి గురించి నీవు అనేక సాక్షుల ఎదుట విన్నావు, నేను నేర్చుకున్నాను, దీన్ని నేను క్రియారూపకంగా ఇతరులకు చాటి చెప్పాలి అని అంటే నువ్వు ఎవరిని ఎన్నుకోవాలి అన్నది నమ్మకమైన మనుషులకు అప్పజెప్పుము. ఇష్టం వచ్చినట్లు ఎవరికి పడితే వాళ్ళకి నువ్వు అందించడానికి వీల్లేదు. ఎందుకండి అని అంటే నియమ నిబంధనలు లేకుండగా మనుషులు సప్రయోజనం కొరకు కూడా క్రీస్తును ప్రకటించే వాళ్ళు లేకపోలేరు. అంటే కేవలం ప్రజలను ఆకట్టుకోవటానికి, బలహీనులైనటువంటి వాళ్ళని ఆకర్షించుకోవటానికి ఏదో అంటే వారికి ఉన్నటువంటి బలహీనతలను గుర్తెరిగి యేసు ద్వారా ఇది అవుతుంది అని యేసు వైపుకు లాక్కుని వచ్చి ఈ యొక్క మనుషులు అబద్ధ ప్రవక్తలుగా మారే అవకాశం ఉంటుంది. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే నువ్వు నమ్మకమైనటువంటి వ్యక్తులకు ఈ పనిని అప్పజెప్పమన్నాడు. చూడండి, ఏ పనినైనా చేయటానికి, ఉదాహరణకి మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నా స్ట్రెంగ్త్ ఏంటో అడుగుతాడు, నేను ఇంటికి ఎంత దూరంగా ఉంటానో కూడా అడుగుతాడండి నన్ను ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి. నేను అన్నాను అనుకోండి, నేను చాలా దూరంలో ఉంటానని అన్నప్పుడు తప్పకుండా అతను ఆలోచిస్తాడు, నువ్వు రెగ్యులర్గా ఈ టైంకి ఇలా ఇక్కడికి ఎలా రాగలవని అతను ఆలోచిస్తాడు కదండి. కాబట్టి నమ్మకమైనటువంటి వ్యక్తులు, ఫ్రెండ్స్, వాక్యం వింటున్నటువంటి వ్యక్తులు, నువ్వు ఎవరి ద్వారా ఈ వాక్యం వింటున్నావో కూడా నీకు అవసరమేనండి. ఆ వ్యక్తికి ఆ దైవకమైనటువంటి అనుభవము, వాక్యానుసారమైనటువంటి అనుభవం, వాక్యాన్ని జీర్ణించుకొని దాన్ని అన్వయించుకున్నటువంటి జీవితం ఉందా, కేవలం ప్రజలను ఆకట్టుకోవటానికి మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నాడని ఆలోచించాలి. అటువంటి వ్యక్తులనే నువ్వు అంటే ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి నమ్మకమైన వ్యక్తుల్ని నీవు ఏర్పాటు చేసుకోమంటున్నాడు. ఎందుకండి అంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇక్కడ సైనికుడు అనే పదం ఎందుకు చెప్పినాడంటే సైనికులు తమ యొక్క క్షేమం కంటే దేశ క్షేమం కొరకు ప్రయాసపడేటటువంటి వ్యక్తులు. అఫ్కోర్స్ మనం ఉండేటటువంటి దేశం గురించే కనుక ప్రస్తావించినట్లయితే సైనికుల గురించి అందరికీ అంతగా తెలియదని అనుకోవాలండి. ఎందుకంటే మన భారతదేశంలో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలు అంటే నార్త్ ఇండియాలో ఉండేటటువంటి ఆ యొక్క బార్డర్స్ అంటూ ఉంటుంటాం, ఆ యొక్క ప్రాంతాలలో సైనికుల గురించి కొద్దిమందికి తెలుసు, లేదా సౌత్ ఇండియా వచ్చిన వాళ్ళకు కూడా కొద్దిమందికి తెలుసు. కానీ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి సైనికుల యొక్క జీవితము అంతగా తెలియదండి. సైనికుని జీవితం అనంటే వీళ్ళు తమ యొక్క కుటుంబాలను సహితం త్యాగం చేసుకొని కుటుంబంలో ఇక్కడ ఫీల్డ్ ఏరియాలో కాకుండా సేఫ్ ఏరియాలో ఉంచుకుంటూ వీళ్ళు బార్డర్స్లలో ఫైట్ చేస్తారు. ఎవరి కొరకండి?
దేశక్షేమం కొరకు. అంటే తన ప్రాణం పోతుంది అని తెలియవచ్చినప్పుడు ఎదుట ఒక శత్రువు ఉన్నాడని గుర్తెరిగినప్పుడు కూడా వారికి దేశమే గుర్తుంటుంది కానీ తమ ప్రాణం గుర్తుండదు. అటువంటి సైనికుని వలె నీవు నేను శ్రమలు అనుభవించటానికి అంటే ఏంటండి, అక్కడ వాళ్ళకి సరైన వసతులు ఉంటాయా ఉండవా తెలియదు, ఎప్పుడెక్కడ ఉంటారో తెలియదు, దేశక్షేమం కోసమే కాబట్టి ఆ శ్రమను అనుభవిస్తాము అని చెప్పి పౌలు గారు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నారని. అంటే ఇప్పుడు సేవకుడిగా పిలువబడుతున్నారు కదండి, ఎవరైనా అనుకోవచ్చు. ఆ సేవకుడు కూడా క్రీస్తు కొరకు శ్రమను అనుభవించటానికి సిద్ధంగా ఉన్నటువంటి సైనికుడు అని అర్థం. పౌలు గారు చెప్తాం అలా ఉండాలి క్వాలిటీ యాక్చువల్గా. కానీ భిన్నంగా మనం చూసేటటువంటి పాసిబిలిటీస్ కూడా లేకపోలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా పోరాడాలని? సైనికుడు ఎవడునూ యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఇక్కడ దీని భావం ఏంటంటే, దండు అంటే ఆ యొక్క మీరు మనకు చెప్పాలి అని అంటే ఆ యొక్క ఫ్లైట్ అంటారు, లేదా ఒక బెటాలియన్ అంటూ ఉంటుంటాము, ఒక యూనిట్ అంటూ ఉంటుంటాం, ఎనీథింగ్. ఆ యొక్క సైన్యంను బట్టి అదే కనుక నేవీ కనుక అయినట్లయితే వాళ్ళది షిప్ అంటారు, ఆర్మీ అయితే ఒక రెజిమెంట్ అంటారు, ఎయిర్ ఫోర్స్ అయితే యూనిట్ అంటారు. ఈ యొక్క యూనిట్స్లో ఎనీథింగ్ ఆ ఆర్మీలో నేవీలో చేర్చుకున్నటువంటి దండులో చేర్చుకున్నటువంటి బాస్ ఒకరు ఉంటారు కదండి, కమాండింగ్ ఆఫీసర్. అతన్ని ఫస్ట్ నేను ఏ యూనిట్లోనైతే ఉంటానో ఆయనను నేను సాటిస్ఫై చేయాలి ఒక సోల్జర్గా, సైనికుడిగా. అది రూల్ అండి. ఇక్కడ నా జీవన వ్యాపారములలో నేను చిక్కుకొనను. అది నేను నేర్చుకున్నది, తెలుసుకున్నది, నా జ్ఞానాన్ని ఆ యొక్క బాస్ కొరకే. ఇక్కడ బైబిల్ మరి ఎందుకండి పౌలు గారు ఈ రకంగా అంటున్నాడంటే, పౌలు గారు కూడా ఈ సైనిక జీవితం ఆయనకు తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన ఈ యొక్క క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళను చంపటానికి ఉత్తరాలు తీసుకున్నాడు ఆ యొక్క ఒక అధికారి దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి. ఆయన ఏ రూల్ ప్రకారం చేశాడు ఆయన. అప్పుడు ఇక్కడ అపొస్తలుల కార్యంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో ఉంటుంది, క్రైస్తవులను పిలువబడుతున్న వారికి చంపుటకు పత్రం అంటే ఒక అథారిటీ ప్రకారం నేను ఏం చేసినా, నన్ను ఎవరైనా అడిగినారనుకోండి నువ్వు ఎలా చేస్తున్నావు అన్నప్పుడు ఐ హ్యావ్ దిస్ అని చూపిస్తాడు అతను. అందుకొరకై ఇక్కడ సైనికుని వలె ఒక నియమ నిబంధనలు. అంతేకాదండి, యుద్ధానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. స్త్రీలను పిల్లల్ని చంపకూడదు, వాళ్ళని హాని కలిగించకూడదు. ఆ నియమాల గురించి మాట్లాడుతున్నాడంటే ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి నాకు కొన్ని నియమ నిబంధనలు ఉంటవి. క్రీస్తు సువార్తను ప్రకటించడానికి అంటే రాత్రి పగలు అన్నది ఇక్కడ నా స్వలాభం ఏమీ లేదండి, స్వలాభం ఏమీ లేదు. ఏమండి, వ్యాపారములలో ఇక్కడ జీవన వ్యాపారములలో చిక్కుకొనడండి. నేను వస్తే ఏమిస్తావు, నువ్వు వస్తే ఏం తెస్తావు అనేటటువంటి ఆ యొక్క రూలు వీళ్ళకి వర్తించదు. నేను జాయిన్ అయినప్పుడు సైన్యంలో అక్కడ కమాండింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూర్ వీళ్ళంతా చెప్తారు, నీ ప్రాణానికి నీకు శత్రువు ఎదురుగా ఉండి నీ వెనుక నీ ఫ్యామిలీ పిలిస్తే నువ్వు వెళ్తావు అన్నప్పుడు, సార్ నేను శత్రువులు సంహరించడానికి ముందుకు వెళ్తానని రిప్లై వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది సైన్. అది మీరు ఇక్కడ అటువంటి విధంగా ఉండాలి అని అంటున్నాడు. అంతేకాదు, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంక్లూడింగ్ ఫైరింగ్. నువ్వు వ్యక్తిలో ఎక్కడ ఫైర్ చేస్తున్నావు, నీ సేఫ్టీ కొరకు చేసినావా, లేకుంటే నీకు ఏదో పాత కక్షల కొరకు చేసినావా, దేశ సంరక్షణ కొరకు చేస్తున్నావా అన్నది ఇది క్రియ. ఒకవేళ నేను ఆ యొక్క రూల్స్ ప్రకారం కనుక పోనట్లయితే నాకు కిరీటం దొరకదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు కొన్ని రూల్స్ తెలిసి కూడా నేను చేయకపోవటం అన్నది క్రియ కాదు. మనకు ట్రావెల్స్ చేస్తున్నప్పుడు కానీ ఏముంటుంది, స్పీడ్ బ్రేకర్స్ అహెడ్, రోడ్డు పైన రూల్ ఉంటుంది, ఐ నీడ్ టు స్లో డౌన్ మై వెహికల్. అదే రకంగా స్కూల్ చిల్డ్రన్ క్రాసింగ్, నేనే ముందు వెళ్తానని చెప్పి స్కూల్ పిల్లల్ని ఆగమనే హక్కు నాకు లేదు, రూల్. ఇన్ ద సేమ్ వే నేను థియలాజికల్ స్టడీస్ చేస్తున్నటువంటి ఆ సండే ఇదనమాట, ఇది ఈరోజు థియలాజికల్ స్టడీస్ అనుభవం ఉన్న వాళ్ళ యొక్క బోధ అండ్ జీవన విధానం కూడా వేరేగానే ఉండాలి. ఉంటుందా లేదా అన్నది ప్రస్తావన కాదండి. చాలా కొద్దిమందికి ప్రశ్నలు రావచ్చు, ఆయన అంతగా చదువుకున్నాడండి, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయండి, కానీ ఆయన లైఫ్ అలాగ లేదండి. అది కాదు ఇక్కడ. ఎవరికి వారే బాధ్యులండి. ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు నాకు కొంచెం అంటే వాక్యం విన్న ప్రతి వ్యక్తి
నాకు ఏదో నీకేదో కొంత జ్ఞానం దేవుడిచ్చినాడు, నీకై నువ్వుగా నేర్చుకొని ఉండొచ్చు. ఒక సిస్టమేటిక్గా ఒక బైబిల్ కాలేజీలో లేక థియరాజికల్ సెమినార్లో చేసి ఉండొచ్చు. లేదా మీరున్నటువంటి ఏరియాలోనే బైబిల్ స్టడీస్ ద్వారా ప్రార్థనాపూర్వకంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు తమకున్న జ్ఞానాన్ని మీకు పంచిపెట్టి ఉండొచ్చు. తెలుసుకొని లాభం కాదండి, తెలుసుకొని దాని ప్రకారం జీవించటమే లాభం. అది కొన్నిసార్లు మనము కొద్దిమంది గద్దిస్తూ ఉంటారు కదా, నీకు తెలిసిండి కూడా ఎందుకు చేయలేదు ఈ పని, నీకు తెలిసిండి కూడా ఎందుకు చేయలేదు, చిన్న చిన్న విషయాలలో ఏదైనా కూడా నీకు తెలిసిండి కూడా ఎందుకు చేయలేదు ఈ పని అంటుంటారు కదా. అది అన్నమాట క్రియ. 2-3 వ్యక్తులు ఉన్నప్పుడు అందరూ ఇట్లా ఏదో రాని వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు, తెలియని వ్యక్తి నీకు తెలుసు కదా. 3 వ్యక్తులు ఒక చోట ఉన్నారు, మరొక చోటికి పోవాలి, వాళ్ళ దగ్గర కారు కూడా ఉంది వేరే వాళ్ళది. వేరే చోటికి వెళ్ళాలనుకున్నప్పుడు మేము వెళ్ళలేమండి, ఎందుకంటే ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఇంటి అబ్బాయి ఉన్నాడో ఆయనకి కార్ డ్రైవింగ్ రాదన్నప్పుడు ఆ పక్క ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళు కూడా వెళ్ళాలి, అతని కార్ డ్రైవింగ్ వచ్చినప్పుడు పోవాలి కదా. లేదండి, అది తెలిసినటువంటి వ్యక్తులు చెప్పకపోవటం కూడా తప్పే అని. సో నీవు తెలుసుకున్నటువంటి దానిని నువ్వు క్రియారూపకంగా నువ్వు చేయాలి అన్నది మాట. తర్వాత పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఎప్పుడైనా కూడా కానీ అసలు రూల్ ఇది, ఎవరైతే కష్టపడతారో ప్రథమ ఫలం వాళ్ళు పొందుకోవాలంటే దేవుడికి. కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుందని అంటే పని ఒకరిది ఫలితం ఒకరిది, పనులను ఒకరు చేస్తారు, సన్మానం ఒకరికి చేస్తారు. ఈ సన్మానం పొందే వ్యక్తులకు కూడా కొంచెం ఆలోచించాలి, అసలు నేను దీనికి అర్హుడనా కానా అన్నది ప్రశ్న అండి. అయితే దీనికంతా కూడా మనకు సహవాసం లేకుండా ఏం చేయలేమండి. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఆలోచిద్దాం. నేను చేస్తున్న ప్రతి పని కూడా నువ్వు నేర్చుకున్నావు, జ్ఞానం ఉంది. ఇంట్లో కూడా పేరెంట్స్ అఫ్కోర్స్ ఒకప్పటి సంగతి కాదు, ప్రస్తుతం పేరెంట్స్లో అందరూ కూడా అంటే కొద్దిమంది, అందరూ కాకపోయినా ఎంతోమంది అధిక శాతంలో ఎడ్యుకేటెడ్సే ఉంటున్నారు. ఒకరు సైన్స్ స్టూడెంట్స్, మరొకరు కామర్స్ స్టూడెంట్స్, మరొకరు ఆర్ట్స్ అయి ఉండొచ్చు, మరొకరు అదర్ థింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. పిల్లలకు చిన్నగా చదువు చెప్పుకునేటప్పుడు ఎవరు దేంట్లో పర్ఫెక్ట్ ఆ సబ్జెక్ట్ పిల్లలకు చెప్తారు కదండి. మేబీ ఒకరు లాంగ్వేజెస్లో పర్ఫెక్ట్ ఉండొచ్చు, దే టీచ్ ద లాంగ్వేజెస్. ఒకరు మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ ఉండొచ్చు, దే టీచ్ ద మ్యాథమెటిక్స్. అలాగే ఎందుకంటే అప్పుడు అనుకుంటుంటారు కదా, నీకొచ్చు కదా నువ్వు చెప్పు బాబుకి, నీకొచ్చు కదా నువ్వు చెప్పు పిల్లలకి. అది నేను నేర్చుకున్నటువంటి దాన్ని క్రియారూపకంగా ఫ్రెండ్స్ ఈ విషయంలో మన పిల్లలకి కూడా మనం అంటే ట్యూషన్ అనరు దాన్ని, జస్ట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ ఎడ్యుకేటింగ్. క్లాస్ వర్క్స్కి చేసుకున్న తర్వాత ఇంటికి హోంవర్క్ వచ్చినప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను. నేను నా యొక్క యవ్వన ప్రాయంలో కాలేజ్ డేస్లో నేర్చుకున్నటువంటి చదువును పిల్లలకు చెప్తాం కదా. సిమిలర్లీ ఆ రిజల్ట్ నేను అక్కడ నేర్చుకున్నది ఇప్పుడు క్రియారూపకంగా జాబ్లో చేస్తుంటుండొచ్చు, చర్చెస్లో, నువ్వు ఉండేటటువంటి సొసైటీలో, నీ ఉండే కాలనీలో నీ క్రియ వారికి ఉపయోగకరంగా ఉంటుందండి, ఉండాలి. అదే క్రియలు లేకుండా కనుక ఉన్నట్లయితే నా విశ్వాసమును నేను వ్యక్తపరచుకోలేను. అదేనండి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ 10వ వచనం నేను చదువుతున్నాడండి. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. అంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి లైఫ్ ఎప్పుడూ స్మూత్గా ఉండదు. ఒక సైనికుడిగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఫ్రెండ్స్ ఆలోచించండి, ఎప్పుడు కూడా నేను స్మూత్ లైఫే ఉంటుందని కనుక అనుకున్నట్లయితే ఆ రకంగా జీవితం ఉండదండి. క్రీస్తును బట్టి ఇతరుల రక్షణలో ఎదుగు నిమిత్తము పౌలు గారు ఈ విషయాలు మనకు చెప్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ నీవు కూడా ఎంతవరకు ఆ యొక్క క్రీస్తుకు నేర్చుకున్నటువంటి విధానము, క్రీస్తును నేర్చుకున్న విధానమును విశ్వాస సహితమైనటువంటి క్రియల ద్వారా ఇతరులకు అందిస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. అంతేకాదు యోహాను సువార్త 12వ అధ్యాయం మనం ఇక్కడ కొన్ని వచనాలు చూద్దాం. 20వ వచనం, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, ఇక్కడ గమనించండి, ఒక చోట పండుగ జరుగుతూ ఉంటుంది, అది ఎక్కడ గ్రీసు దేశ, మనం కూడా వెళ్తూ ఉంటుంటాం కదండి, అక్కడేదో ఇక్కడేదో సమ్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అన్నప్పుడు మేబీ డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తూ ఉంటుంటాం. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చెన్నైకి, లేకుంటే వేరే. అప్పుడు ఏం చేస్తున్నారు, గ్రీసు దేశస్థులు బెత్సైదా వాడైన గలిలయకు వచ్చినప్పుడు
బెత్సయిదా వాళ్ళ ఫిలిప్పు వద్దకు వచ్చి వారి డిజైర్ చూడండి. క్రీస్తు గురించి వాళ్ళు విన్నారు ఎక్కడో. మరి ఎట్లాగండి మనం ఎలా వెళ్ళగలం ఆయన దగ్గరికి? అరే ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు ఫిలిప్ అని, ఆయన దగ్గరికి వెళ్దాం. విలాస్కి మనం కూడా అంతే కదండి. ఎవరైనా చూడాలనుకున్నప్పుడు అరే మన ఫ్రెండ్ ఇక్కడ ఒకతను ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ ఈయన అపాయింట్మెంట్ తీసుకుంటాం, తర్వాత అతని దగ్గరికి మనం తీసుకెళ్తాం. వెయిట్ చేయొచ్చు, రేపో ఎల్లుండో ఎప్పుడో కలుస్తాడన్నప్పుడు ఆయన అసలు ఊళ్ళో ఉన్నాడో లేడో కదా. అవన్నీ ఆ ప్రకారంగా వారు ఆ డిజైర్, కోరిక, ఆశ చూడండి ఏం జరిగింది. ఫిలిప్పు నొద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్ ఏం చేసినాడు? మళ్ళీ అంద్రేయ దగ్గరికి పోయినాడు. అంద్రేయ ఇంకా క్లోజ్ కాబట్టి అంద్రేయతో చెప్పాను. అంద్రేయయు ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పిరి. ఒక్కడే కాకుండా ఇద్దరు కలిసి వచ్చినారు. అంద్రేయ ఫిలిప్ ఇద్దరు వచ్చి యేసు ప్రభుతో చెప్పారట, సార్ అయ్యా మిమ్మల్ని కొద్దిమంది మనుషులు చూడాలనుకున్నాడు. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇది అసలు కొన్ని అంటే మీరు స్క్రిప్చర్ చదివినప్పుడు యేసు ప్రభు చాలా వరకు అంటే అడిగినటువంటి ప్రశ్నలకు ఈ ఆబ్జెక్టివ్ టైపులో ఎప్పుడు సమాధానాలు లేవండి. ఆయనది ప్రతిదీ కూడా ప్రయోగపూర్వకంగా క్రియాపూర్వకంగానే ఉన్నాయి. ఇక్కడ క్రియ గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఈయన వచ్చిన పర్పస్ ఏంటి? పాపులను కొరకు ఈ కల్వరి శిలువ పైన ప్రాణం పెట్టాలి. నేను చచ్చిపోతున్నానని చెప్పలేదు ఆయన యేసు ప్రభు. నేను చనిపోతాను, మీరు సిలువ వేస్తారు, తర్వాత నేను లేస్తానని అలా చెప్పకుండా వేరే మాదిరిగా చెప్పినాడు. అందరికీ అది అర్థం కావండి కొన్ని సందర్భాలలో. ఆయన ఏమన్నాడు? జరగబోయే క్రియ, ఆ క్రియ మూలంగానే మనకు రిజల్ట్ ఉంటుంది. ఏంటి ఆ క్రియ చెప్పాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. నేను మిమ్మల్ని చూస్తాం సార్ అంటుంటే ఈయన ఆయన చెప్తా ఉంటే అక్కడ క్రియ గురించి మాట్లాడినాడు. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఇక్కడ యేసు ప్రభు వీరి క్రియ గురించి మాట్లాడుతూనే వీరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చినాడంటే, నేను చనిపోవలసి అంటే ఆ గోధుమ గింజ తనగా నేను సిలువలో మరణించవలసినటువంటి సమయం వచ్చిందంటే, నేను ఏదైతే ఉద్దేశ్యంతో ఏ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినానో అది నెరవేరనై ఉన్నదని యేసు ప్రభు పలికినాడు. కాబట్టి ఫ్రెండ్స్, యేసు ప్రభు తను ఆలోచించి భూలోకానికి వచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒకడైనటువంటి యేసు ప్రభు గోధుమ గింజగా చచ్చి మన కొరకు అంటే ఒక క్రియ చేసినాడు. ఇప్పుడు వాక్యం విన్నటువంటి మనము కూడా వాక్యం ఎంతో తెలుసు అనుకుంటాం, కానీ క్రియలు ఎంతవరకు ఉన్నాయో చెక్ చేసుకోవాలండి. అసలుగా వాక్యం చెప్పిన దానికి ఒక్కొక్కసారి ఇతనేనా క్రియ చేస్తున్నదని అనిపించే మాదిరిగా ఉంటున్నాయి కొన్ని జీవితాలు. అలా కాదండి. సరే ఒకరిని విమర్శించడం అని కాకుండా నేను వాక్యాన్ని ఎంతో గ్రహించానని అనుకుంటున్నాను కదా, నా క్రియలు ఎలా ఉన్నాయి? క్రియలు లేని విశ్వాసము మృతం. కావున ఫ్రెండ్స్, అట్టి క్రియలు చేసుకుంటూ ప్రభువు రాకడ పర్యంతం మన క్రియలను చూసి మనం విశ్వాసంలో బలపడుతూ అనేకులకు రక్షణలోకి నడిపించే కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకై వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా క్రియలు కలిగినటువంటి జీవితాన్ని మాకు నేర్పించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. తిరిగి కలుసుకుని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.